ఈ రోజున లోకేష్ గారి ఆయన ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కానీ, ఈ రోజున మంగళగిరి ప్రజలు ఆయన్ని గుండెల్లోకి హత్తుకున్న విధానం కానీ చూస్తుంటే, ఈ రోజు పుట్టినరోజైనా కూడా ఆయన యువత ఉద్యోగాల కోసం దావోస్‌లో కష్టపడుతున్నారు. ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఎలా చూడాలంటే, ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుకి ఫ్లెక్సీల మీద ఆ రక్త తర్పణాలు చూసాం. మరోవైపు ఇక్కడ ఆయన అభిమానులు రక్తదానం చేస్తున్నారు. కంపేర్ చేయాలంటే ఎట్లా చూస్తారు లోకేష్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి? ముందుగా లోకేష్ గారికి బర్త్డే శుభాకాంక్షలు. లోకేష్ గారు కష్టపడి యువతని డెవలప్ చేయడానికి బాగా ముందుకొచ్చి యువత కోసం పోరాడుతున్నారు. పుట్టినరోజులు కార్యక్రమాలు తర్వాత వస్తూ ఉంటాయని స్ఫూర్తితో దేశం కోసం, మన ఆంధ్ర కోసం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. దానివల్ల రాబోయే రోజుల్లో అందరు భావితరాలకి మంచి గిఫ్ట్గా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. సో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఈ రోజున స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో పూర్తిగా సమూల మార్పులు చేశారు. పిల్లల యూనిఫామ్లు కానివ్వండి, వాళ్ళ మధ్యాహ్న భోజనం కానివ్వండి, తల్లికి వందనం పేరుతో పథకం కానివ్వండి, లేదా 16,000 పైచిలకు ఉపాధ్యాయ పోస్టులు కానివ్వండి, ఎలా ఉంది ఆయన పనితీరు, ఎలా ఉందంటారు? చాలా బాగుంది సార్. ఈరోజు అదే సమస్ఫూర్తితో ఈరోజు నేను పేరకలపూడి గ్రామం మాది, దుగ్గిరాల మండలం. నేను కూడా ఈరోజు సీసీ కెమెరాలు ఫిట్ చేశాను. మాది 10th క్లాస్ వరకు వచ్చిందని డొనేషన్ ఇచ్చున్నా. ఈరోజు ఇనాగ్రేషన్ కూడా జరిగింది. పోతినేని గారు వచ్చి ఇనాగ్రేషన్ కూడా చేశారు. కార్యక్రమం బాగా జరిగింది. సో ఊరు అంటే ఈ రోజున పల్లెటూర్లు సైతం అప్గ్రేడ్ అవుతూ ఇంత అంటే పరిపాలనలో మార్పు కనిపిస్తుంది అంటారా? 100% కనపడుతుందండి. పబ్లిక్ అంతా ఏదైనా బయట తిరగడానికి కానీ, ఉద్యోగాలు వస్తాయని సోర్సెస్ కానీ, రైతురింబళ్ళు అహర్నిశలు లోకేష్ గారు కష్టపడుతున్నారు. ఈ విధానం ఇలా కొనసాగి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. చివరిగా సార్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర అంటున్నాడు, నేను జనాల్లో ఉంటానంటున్నాడు, జనాల కోసం వస్తా అంటున్నాడు. ఇంకా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు సార్. ఎటువంటి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మితే మనకు 164 సీట్లు ఇవ్వరు సార్. అది ఏ పాదయాత్ర నమ్మే అవకాశం ఎటువంటి పరిస్థితుల్లో లేదు. విలేజ్లో కూడా ఎక్కడ అట్మాస్ఫియర్ లేదు. అది పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు? సస్యశ్యామలంగా ఉండాలి, అందరూ బాగుండాలి, చదువులు బాగుండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నారు. అదే జరుగుతుంది. రాజధాని నిర్మాణం కూడా అనుకుంటున్నారు. బాగా జరుగుతుంది. అంత హ్యాపీ జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ రాష్ట్రానికి దశ నిర్ధారించే యువ నాయకుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు, మంగళగిరి నియోజక ఎమ్మెల్యే గారు శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాం. అన్నదానాలు అయితేనేవ్వండి, పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు అయితేనేవ్వండి, ఇవాళ మంగళగిరి భోగి ఎస్టేట్స్లో రక్తదానం ఇస్తూ ఉన్నామండి. ఈ యువ నాయకుడు నిరంతరం ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత యొక్క ఉపాధి కోసం, యువతకి నైపుణ్య విద్య కోసం, వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం అనేక రకాలుగా అనేక దేశాలు తిరుగుతూ ఆయన పిన్న వయసులోనే ఈ రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్న యువ నాయకుడు. అలాగే అదే బాటలో మన 70 ఏళ్ల యువకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ అయితేనేవ్వండి, సింగపూర్ అయితేనేవ్వండి, అనేక దేశాలు పర్యటించి రాష్ట్రం కోసం, పెట్టుబడుల కోసం, నిరంతరం ఈ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మించడం కోసం, ఈ రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారి కోసం అనేక సంవత్సరాలు ఇలా ఇదే విధంగా రక్తదానాలు చేస్తూ ఆయన్ని విజయకేతనం వైపు నడిపిస్తూ ఉంటామని, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో యువత కోసం అనేక మార్పులు చేస్తూ, పాఠశాల విద్యలో అనేక మార్పులు చేస్తూ, వాళ్ళ భవిష్యత్తు కోసం 5వ తరగతి నుంచే వాళ్ళకి వృత్తి విద్యలను నేర్పుతూ, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంచుకుంటూ ఈ రాష్ట్రం కోసం ఆయన నిరంతరం శ్రమిస్తూ ఉన్న యువ నాయకుడు అండి. ఆయన యువకాలంలో అనేక మార్పులు చేస్తూ అనేక రకాల పాఠాలు నేర్చుకున్న యువ నాయకులు, ఈ రాష్ట్ర దశ నిర్ధారించే యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారని మరొకసారి విన్నవించుకుంటున్నాం. లోకేష్ గారు ఈ రోజున విద్యా ఐటీ శాఖ మంత్రిగా పుట్టినరోజు నాడు కూడా విదేశాల్లో ఉద్యోగ అవకాశాల అన్వేషణలో ఉన్నారు ఆయన. అలాంటి వ్యక్తిని ఎన్నో మాట్లాడతారు. ఆయన బాడీ షేపింగ్ చేశారు. ఈ రోజున ఆయన మలుచుకున్న తీరు ఎలా అనిపిస్తుంది? ఒక యువకుడుగా మీ అభిప్రాయం ఆయన గురించి? ఇప్పుడున్న జనరేషన్ యూత్కి ఒక ఇన్స్పిరేషన్ ఆయన ఎన్నో అన్నారు, ఎన్నో మాటలు అన్నారు. వాటన్నిటిని పక్కపెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పుట్టినరోజు వేడుకల్లో కూడా పాల్గొనకుండా దావోస్కి వెళ్ళి రాష్ట్రానికి అభివృద్ధి చేయాలని ఆయన ఎంతగానో కృషి చేస్తున్నాడు. అలాంటి నాయకుడిని ఎన్నుకున్నందుకు మాకెంతో గొప్పగా ఉంది. గ్రేట్ ఫీలింగ్. అలాంటి నాయకుడు నిరంతరం ఇలా విజయానుగుణంగా వెళ్ళాలి. ఆయన నిరంతరం ఇలా మంగళగిరి నియోజకవర్గానికి ఎన్నో సేవలు చేస్తున్నాడు. ఆయన ఎన్నో కంపెనీలు, నిరుద్యోగులకి ఉద్యోగపరంగా ఎంతో సేవ చేస్తున్నాడు. అలాంటి నాయకుడిని ఎన్నుకున్నందుకు ఆయన ముందుగా
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. మీరేమో రక్త దానం చేస్తున్నారు. గత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాడు మాత్రం వాళ్ళ రక్తాన్ని బలిచ్చి మరి ఆ మూగజీవాల రక్తాంతో అభిషేకం చేశారు. సో ఆయనకి కంపేర్ చేయమంటే ఏం చెప్తారు? అంటే ఈయన కూడా భవిష్యత్తు నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి కంపేర్ చేయమంటే ఏం చెప్తారు అన్న యువకుడిగా? ఒక మంచి లీడరు అనేది జనాల్లో రావాలి అభిప్రాయము. ఒక మంచి నాయకుడు ఉంటే ఆటోమేటిక్గా వెనకాల కొత్త నాయకులు పుడతానే ఉంటారు. మా లాంటి యూత్ లీడర్స్ ఇన్స్పిరేషన్గా తీసుకొని పైన లీడర్ అనే ఎవరు సరిలేకపోతే నెక్స్ట్ జనరేషన్ అది చాలా ఇబ్బంది పడిద్ది. ఆయన పుట్టినరోజు వేడుకల్లోనేమో ఈ మేకపోతులను వీటిని బలిచ్చారు ఫ్లెక్స్లు ఎదురుగా. మేమేందంటే మన పరంగా మనం ఏదైనా చెయ్యాలి ఈ సమాజానికి అని చెప్పి ఈ బ్లడ్ క్యాంప్ ద్వారా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఆలోచన ఒకటే, నేటి జనరేషన్కి ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా మంచి మార్గంలో నడిపించాలి యువకులని ముందు చూపున్న మనిషి లోకేష్ గారు. అంటే ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ఎక్కడ ఎవరు చూడని విధంగా నారా లోకేష్ గారు రాష్ట్రాన్ని 20 లక్షల ఉద్యోగాలు దిశగా ఆ రోజు పాదయాత్రలో ఏ మాట అయితే చెప్పారో ఆ రకంగా ఈరోజు దావోస్లో ఈరోజు లోకేష్ గారి బర్త్డే సందర్భంగా కూడా ఈయన మన స్టేట్లో లేకుండా ఇతర దేశాల్లోకి వెళ్ళి మన కోసం, మన ప్రాంతం అభివృద్ధి కోసం, యువత ఉద్యోగాల కోసం నారా లోకేష్ గారు బర్త్డే అని కూడా మర్చిపోయి కూడా ఆయన ఈరోజు ఇంత కష్టపడతా ఉన్నారు. ఈరోజు మరి ఈరోజు చూస్తూ ఉంటే మంగళగిరిలో నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా కొన్ని వందల మంది బ్లడ్ మరి ఇవ్వటం జరిగింది. రక్తదానం అంటే ఒక ప్రాణాన్ని కాపాడేది. మరి లోకేష్ గారి బర్త్డే అంటే బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. 10 మందికి ఉపయోగపడేది ఒక బర్త్డే విషెస్ అంటే. అదే జగన్మోహన్ రెడ్డి బర్త్డే అయితే తలకాయలు నరుగుతాం, రపరపా చేస్తాం, రాష్ట్రాన్ని అధోగతి చేస్తాం, అందరిని చంపేస్తాం, రక్తాభిషేకాలు వాళ్ళు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి బర్త్డే అయితే వాళ్ళకి ఈయనకి కంపేర్ చేయడం చాలా దూరం ఉంటుంది అన్నమాట. జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి తలకాయలు తలుగుతారు, వేటగాడలు కత్తులు లేపుతారు, రక్తాభిషేకం, రాష్ట్రం అంతా భయంకరమైన దృష్టి, రౌడీలు దారుణమైన పరిస్థితిగా చేస్తారు. అదే లోకేష్ గారి బర్త్డే అయితే రక్తదానాలు చేస్తారు. ప్రజలందరూ ముందుకొచ్చి వందల మంది రక్తదానం చేసి ప్రతి ఒక్క ప్రాణాలు కాపాడే ఇది. మరి ఈరోజు చూస్తూ ఉంటే ఈ జనం చూడండి ఎంతమంది రక్తదానం ఇవ్వడానికి వచ్చారని. అందరు చాలా సంతోషంగా ఈరోజు స్వచ్ఛందంగా సంతోషంగా వచ్చి రక్తదానం చేశారు 10 మందికి ఉపయోగపడాలని చెప్పేసి. సో గతంలో ఇద్దరు విద్యాశాఖ మంత్రుల వాళ్ళ కాండి ఒక్కడై చేసి చూపించాడు. దాదాపు 16,000 పైచిలకు మెగా డిఎస్సి సక్సెస్ఫుల్గా ఆయన నిర్వహించడం పట్ల ఉద్యోగ అవకాశాలు మేము ఎట్లయితే వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, దానిలో గవర్నమెంట్ ఉద్యోగాలు వేలల్లో ఇస్తారంటే ఆయన అనుకున్న మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనుకోవచ్చా అండి? డెఫినెట్లీ షూర్, 100% పర్ఫెక్ట్ కరెక్ట్. గత ప్రభుత్వం ప్రజలందరూ చూశారు కాబట్టి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపించింది. ఊరకనే కాదు, వాళ్ళు మాటలు చెప్పారు కానీ చేతలు చేయలేదు. మరి లోకేష్ గారు అయితే మరి అన్న మాట నిలబెట్టుకొని మరి 16,000 నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఉద్యోగాలు కోసమే కదా మరి ఈరోజు బర్త్డే రోజు కూడా మరి దావోస్కి వెళ్ళి మరి ప్రజలందరికీ యూత్కి ఉద్యోగాలు కావాలని ఏ రోజు ఏ నాయకులు మనం చూడాల. ఈ రోజు కూడా నెల ఒకసారని 2 నెలలకు ఒకసారని మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ దావోస్కి వెళ్ళటం, వేరే కంపెనీలు తేవటం, గూగుల్ తేవటం, మన ఆంధ్రాకి అనేకమైన పరిశ్రమలు ఇండియాలో దేశంలో ఎక్కడా లేని విధంగా పరిశ్రమలు మన ఆంధ్రాకి పరిగెత్తుకుండా వస్తాయంటే దానికి కారణం ఏకైకంగా మన లోకేష్ గారిని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే ఆ రోజు గుడివాడ మంత్రి, గుడ్లు బీకే మంత్రి అయితే వాళ్ళు ఏం తెచ్చి కంపెనీలు తీసుకొచ్చారంటే గుడ్లు మీద ఏకలు తీసే కంపెనీలు, మామిడి తాండ్ల కంపెనీలు, ఈ వాళ్ళు తీసుకొచ్చినవి అనేది ఏమీ లేవు. వాళ్ళు మాటలు తప్ప చేతలు చేయరు. అంతే కూటమి ప్రభుత్వం మరి ఇంత సక్సెస్ఫుల్గా ఈరోజు ఉందంటే మరి కారణం ఇదే. మరి వచ్చే ఎన్ని సంవత్సరాలైనా 29, 39, 59 కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని కూటమి ప్రభుత్వంలో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఈ రోజున భవిష్యత్ నాయకుడిగా లోకేష్ గారు కానీ ఆయన పనితీరు కానీ, అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, మరోవైపు లోకేష్ గారిని ఇద్దరిని ఏమైనా డిఫరెన్స్ చెప్పండి అంటే ఏం చెప్తారు? లోకేష్ గారు భావితరాల భవిష్యత్తుకి విద్యాశాఖ మంత్రిగా ముందు వచ్చే తరాలందరికీ కూడా స్వచ్ఛమైన విద్యను అందియాలి, వారి తల్లిదండ్రులు కళను నెరవేర్చాలి, యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఐటీ రంగాన్ని తీసుకురావాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు తన బర్త్డేకి, తన పుట్టినరోజుకి మేకపోతులను బలివ్వడం, రప్పా అనడం, ప్రజలందరినీ భయభ్రాంతాలకు గురి చేయడం జరిగిద్ది. అదే వాళ్ళ లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా గత నెల రోజుల నుంచి ఇక్కడ MPL 4 టోర్నమెంట్ పెట్టి 128 మ్యాచ్లు జరగగా
యువతకి ఎంతో స్పోర్ట్స్ కానీ, విద్య కానీ, ఉద్యోగాలు కానీ ఏంటి నారా లోకేష్ గారి వల్లే ఈ రాష్ట్రానికి యువత భవిష్యత్తు బాగుండాలన్నా, భావితరాల భవిష్యత్తు బాగుండాలన్నా ఈరోజు తన జన్మదినమైనా సరే మన ఇండియాలో లేకుండా వేరే దేశాలు వెళ్ళి మన రాష్ట్రం కోసం ఆ రోజు యువకాలంలో ఏదైతే మాట ఇచ్చారో యువతకి 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని అదేవిధంగా ఆయన పనిచేయడం జరుగుతుంది. విద్యాశాఖలో కూడా అనేక రకమైన మార్పులు తీసుకొచ్చారు. పిల్లలకి మంచి భోజనమే కానివ్వండి, మంచి బుక్సే కానివ్వండి. అలాగే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అని చెప్పి 100% ఇచ్చారు. ఈ రోజున నీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పని కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో అదేవిధంగా నీకు 4 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, ఒక్కళ్ళున్నా ప్రతి ఒక్కళ్ళకి కూడా తల్లికి వందనం అందజేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎటువంటి విషయంలో కూడా కంపేర్స్ అవ్వదు. మొన్న చూస్తే తిరుమలలో కూడా వాళ్ళ సాక్షి విలేకరులు కానివ్వండి, వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రాజకీయ లబ్ధి కోసం ఖాళీ మద్యం సీసాలు పెట్టి కూటమి ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన విషం చిమ్మాలనే దురుద్దేశంతో చేశారు. అక్కడ సీసీ కెమెరాలు అనడం వల్ల వాళ్ళు చేసిన అన్యాయాన్ని బయటపడిందని చెప్తున్నాం. ఈరోజు విజయసాయి రెడ్డి గారు కూడా తేల్చేశారు, కూటమి ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపలేరు, జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు సీఎం అని ఆయన ఇండైరెక్ట్ గా చెప్పారు. అయినా కూడా ఈయన నేను వస్తా రప్ప దొరుకుతా, అదేమంటే నేను పాదయాత్ర చేస్తా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తే జనాలు ఏమన్నా నమ్మడానికి సిద్ధంగా ఉన్నారంటారు. మేకతోలు పులిగాంబేరం అంటారు కదా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మొండి వైఖరితో పోతున్నారు తప్ప మొన్న 2024లో 11 సీట్లకు పరిమితమయ్యారు. నెక్స్ట్ పులివెందుల్లో తను మాజీ ఎమ్మెల్యేగా అవ్వబోతున్నాడని చెప్పి మేము చెప్తున్నాం. ఓవరాల్ గా లోకేష్ గారి గురించి ఒక 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారండి? లోకేష్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి దిశ మార్చడానికే లోకేష్ గారు నిరంతరం పనిచేస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, ఆంధ్ర రాష్ట్రంలో యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి విద్యను అందియాలని చెప్పి చూస్తున్నారు సార్. లోకేష్ గారికి శుభాకాంక్షలు. నా తమ్ముళ్ళు అంటాడు కాబట్టి ఇంకా శుభాకాంక్షలు. బాగా చేస్తున్నాడు పరిపాలన, అందరికీ పెన్షన్లు ఇస్తున్నాడు టయానికి. మరి మాకు ఆడవాళ్ళకి ఏ లోటు లేకుండా ప్రయాణం చేస్తున్నాము. మాకు ఇప్పుడు డబ్బులకు కూడా కొదవ లేకుండా బస్సు ఎక్కటం, దిగటం, డ్యూటీలకు వెళ్ళటం. ఇదివరకైతే చాలా ఇబ్బంది పడ్డాము, డబ్బులు అవుతున్నాయి అట్లా ఇట్లా అని. ఇప్పుడు డబ్బులు కూడా లేకుండా ఉచితంగా బస్సు ఎక్కుతున్నాం. చాలా చాలా చేస్తున్నాడు. ఇట్లాగే ఇంకా లోకేష్ గారు వచ్చే ఎన్నికల్లో లోకేష్ గారు మళ్ళీ రావాలి, మాకు తమ్ముడుగా నిలబడాలి మా అందరి మధ్యన. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు, పాదయాత్ర చేస్తారు, నా అక్క చెల్లెళ్ళంతా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయన వచ్చినా కానీ చెత్త చెత్త అంటమే తప్ప ప్రజలకి ఏం చేయడు. జగన్మోహన్ రెడ్డి వేస్ట్. ఇప్పుడు లోకేష్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ బాగా చేస్తున్నాడు, మంచి పరిపాలనలో ఉంది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఏమేయరండి, ఎవరు వేయరు, తెలిసి కూడా వేయరు. అది ఏం చేశాడు నా బంధ ఏమీ చేయలేదు. అది లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందన్న లోకేష్ గారిది. ఎందుకంటే గ్రామంలో కూడా మాకు ఏదైనా యువతకు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. 1,00,000 మెజార్టీ వచ్చింది. ఎందుకంటే యువతకు కూడా కాపాడుకుంటా ఇలా దాలాస్కి వెళ్ళాడు, బ్రహ్మాండంగా వస్తున్నాడు. పుట్టినరోజు వస్తే ఉండేవాడు, చేసుకునేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. బ్రహ్మాండంగా పార్టీకి యాక్టివ్గా ఉండి లోకేష్ గారు గట్టిగా గెలిపించాం. ఎందుకంటే యువతగా ముందుకు తీసుకెళ్ళి అన్నీ చేసుకుంటున్నాం అన్న. లోకేష్ గారు అయితే బ్రహ్మాండంగా చేస్తున్నాడు. సమస్యలు ఏమైనా ఉంటే ఆయన దగ్గరికి వెళ్తున్నాం అంతే. బ్రహ్మాండం అంటే ఒక నాయకుడిని పోలిస్తే అటు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నాడేమో మోగ జీవాలని చెప్పి రక్తంతో రక్తాభిషేకాలు చేశారు, మీరేమో మానవ సేవ అని రక్తాలు ఇస్తున్నారు. అంటే అన్ని దానాలు మనకైతే తెలియదు అన్న. వాళ్ళిద్దరిని జగన్మోహన్ రెడ్డిని లోకేష్ గారిని కంపేర్ చేయాలంటే ఏం చేస్తారు? ఏం చేస్తాం, మనం ఏం చేసేది ఏముందన్న. లోకేష్ గారు అయితే బ్రహ్మాండంగా చేస్తున్నాడు అంతే, బాగానే చేస్తున్నారు. భవిష్యత్తు నాయకుడు అన్న ఆయన. అయితే పార్టీకి యాక్టివ్గా ఉండి ముందుకు నడిపించి యువతని అందరిని మంగళగిరిలో మొత్తం స్టేట్ లెవెల్లో కుర్రాళ్ళని యువతని అందరిని దగ్గర తీసుకొని చేస్తున్నాడు. నిద్ర కూడా పోవట్లేదు అవసరం అయితే లోకేష్ గారు. కానీ బ్రహ్మాండంగా ఉందా వాళ్ళ బాబు గారు అయితే నిద్ర కూడా పోవట్లా, కుప్పం పోయి అన్నీ చేసుకుంటా పార్టీకి అయితే యాక్టివ్గా ఉందన్న. రోడ్లు సమస్యలు ఏమైనా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు అందరూ, అది జరుగుతుందన్న. అది యువతకు ప్రాధాన్యం ఇస్తూ ఆయన పుట్టినరోజు సైతం లెక్క చేయకుండా ఈరోజు దావోస్లో ఉద్యోగాన్వేషణలో లోకేష్ గారు ఉన్నారు. ఆయన పుట్టినరోజు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పండగలా జరుపుకుంటున్నారు. ఎలా చూడాలి బిట్వీన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి వ్యత్యాసం? అంటే ఆయన పుట్టినరోజుకేమో మోగజీవాలను చంపి రక్తాన్ని
అభిషేకం చేశారు, మీరేమో రక్తదానం చేసి మరో జీవిని కాపాడాలని ప్రయత్నం చూస్తుంటే ఏం చెప్తారు? లోకేష్ అభిమానిగా ఆయన గురించి మీరేం చెప్తారు? యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని సైకో మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితోటి పోల్చడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. మనం చూస్తే గత 5 సంవత్సరంలో విచ్చలవిడిగా ఫ్యాక్షన్ రాష్ట్రం మొత్తం రక్తపట్టు ఏరులు పారించారు. సొంత బాబాయిని సైతం గొడ్డలతో నరికి చంపిన దృశ్యాలు కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి బర్త్డేలు ఎక్కడైనా జరిగితే పొట్టేళ్ళు నరకటం, ఆ రక్తం తీసుకెళ్ళి కటౌట్లకి ఫ్లెక్సీలకి అభిషేకాలు చూడటం. వాళ్ళకి జంతువులకి మనుషులకి పెద్ద తేడా తెలియదు. మనుషులు కూడా నరికి అలా రక్తాభిషేకాలు చేస్తారు. అంటే ఒక రాక్షస జాతి అది. కానీ లోకేష్ గారి బర్త్డేకి చూస్తే ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది రక్తదానం చేసి ప్రాణాపాయంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొకరికి ప్రాణం పోస్తారు. అది తేడా. అసలు కంపేర్ చేయటం కూడా మన రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం, అలాంటి ప్రతిపక్షం ఉండటం. సో లోకేష్ గారు విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రిగా ఆయన తన మార్క్ అంటూ చూపిస్తున్నారు. ఈ రోజున 16,000 పైచీలకు మెగా డిఎస్సి పోస్టులు. గతంలో ఇదే విద్యాశాఖ 2 మంత్రులు ఉన్నారు కానీ ఒక్క పోస్టు కూడా ఫిల్ చేయలేదు. లోకేష్ గారు మాత్రం సక్సెస్ఫుల్గా 16,000 పైచీలకు పోస్టులు ఆయన నిర్వహించడం కానివ్వండి, లేదా ఈరోజు కాగ్నిజెంట్ అని లేకపోతే గూగుల్ AI అని ఇట్లా ఐటీ హబ్గా మళ్ళీ విశాఖను కూడా రూపుదిద్దడానికి ఆయన చేస్తున్న కృషి చూస్తుంటే యువతగా మీరేం చెప్తారు? మాట ఇచ్చిన ప్రకారం మెగా డిఎస్సి పెడతామని చెప్పి 16,000 పోస్టులు ఒకేసారి మెగా డిఎస్సి నిర్వహించి చరిత్ర సృష్టించారు. డిఎస్సి చూసుకున్నట్టయితే రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి, అంటే ఆంధ్ర రాష్ట్రం కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి టీచర్లు డిఎస్సి ఫిల్ చేసింది మొత్తం తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరుగుంటాయి. జగన్మోహన్ రెడ్డి కూడా అంతకుముందు హామీ ఇచ్చాడు, ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేకపోయాడు. కానీ లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన 1 year లోపే అందరినీ జాబ్లోకి తీసుకున్నారు, మెగా డిఎస్సి నిర్వహించి ఫిల్ చేశారు. ఇంకా ఐటీ విషయానికి వస్తే ఒకప్పుడు హైదరాబాద్ని ఐటీ ప్రపంచ పటంలో పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, సైబరాబాద్ గట్టి. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఐటీ అనేది అసలు లేదు. అంతకుముందు 5 yearsలో మనకి ఇక్కడ HCL తీసుకొచ్చారు విజయవాడలో. ఇప్పుడు వైజాగ్లో కాగ్నిజెంట్, గూగుల్ ఇలాంటి ఎన్నో MNC కంపెనీలు తీసుకొస్తున్నారు. రాబోయే 10-15 ఏళ్ళలో హైదరాబాద్ని కూడా బీట్ చేయబోతుంది విశాఖ. అంత బాగా అభివృద్ధి చేస్తున్నారు. అంటే ఒక విజన్ ఉన్న నాయకుడిని, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి ఒక నాయకుడు మన ఐటీ శాఖ మంత్రిగా ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ కల్లారా చూస్తుంది. లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసుకున్నట్టయితే మంత్రులందరూ వాళ్ళ పేరుకే మంత్రులు, వాళ్ళకేం తెలియదు. కోడిగుడ్డు ఇలాంటి మాటలు మాట్లాడతారు, కోడి గుడ్డు పెట్టాలి, హ్యాచ్ చేయాలి, ఇలాంటి మాటలు మాట్లాడతారు తప్ప చిన్న కంపెనీని తీసుకురాలేకపోయారు. పైగా ఉన్న కంపెనీలు మొత్తాన్ని తరిమేశారు. సో ఓవరాల్గా చూస్తే అంటే లోకేష్ గారి ఆయన యువగళం పాదయాత్ర దగ్గర నుంచి ఆయన పెట్టిన ఇబ్బందులు కానీ, ఆయన బాడీ షేమింగ్ కానీ, ఈ రోజున ఆయన నిలదొక్కుని ఒక విద్యా ఐటీ శాఖ మంత్రిగా ఆయన ప్రూవ్ చేసుకునే విధానం చూస్తుంటే మీకు ఏమి ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది? లోకేష్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా అవహేళన చేశారు. భయపెట్టేసి రాజకీయాల నుంచి పారిపోయేలా చేయాలి, అసలు ఈ ఆంధ్ర రాష్ట్రం వదిలిపెట్టి అమెరికా వెళ్ళి బతుక్కోవాలి, ఇక్కడ ఉండకూడదు అనే విధంగా మూకుమ్మడిగా దాడి చేశారు. ఆయన చాలా ట్రోల్ చేశారు. కానీ వాటన్నిటినీ దిగమింగుకొని ఆయన బాడీ ట్రాన్స్ఫామ్తో పాటు ఆయన మాట తీరు కానీ మార్చుకున్న విధానం చూస్తే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ లోకేష్ గారు. ఆయన జీవితాన్ని చూస్తే మనకు స్ఫూర్తి వస్తుంది. ఎంత లోలో ఉన్న వ్యక్తులైనా సరే ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ఎదగొచ్చు. అంత గొప్ప నాయకుడు.